రవీంద్ర భారతిలో తెలంగాణ మాండలిక వ్యాకరణం గ్రంథ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహిత్య వారంలో భాగంగా డాక్టర్ సంగనపట్ల నరసయ్య రచించిన తెలంగాణ మాండలిక వ్యాకరణం గ్రంథావిష్కరణ కార్యక్రమం సాహిత్యాభిమానులను అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఐఏఎస్ డాక్టర్ కెవి రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చేతుల మీదుగా తెలంగాణ మాండలిక వ్యాకరణం గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ మాండలిక భాషకు శాస్త్రీయ రూపాన్ని అందించే విధంగా వ్యాకరణ గ్రంథాన్ని రచించిన డాక్టర్ సంగనపట్ల నరసయ్యను ఇకపై తెలంగాణ చిన్నయ్య సూరిగా పిలవాలని అన్నారు. తెలంగాణ భాషకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని కెవి రమణాచారి అన్నారు. సినిమాల్లో తెలంగాణ మాండలికాన్ని ఉపయోగిస్తున్న తీరును పరిశీలిస్తే కొన్నిసార్లు అసలైన తెలంగాణ భాష ఇదేనా అనే సందేహం కలుగుతుందన్నారు. మన భాషను మనం గుర్తుపెట్టుకోవడం, కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. నేను ఇట్లనే మాట్లాడతా, నేను ఇట్లనే రాస్తా అనే ఆత్మగౌరవంతో తెలంగాణ భాషను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఇక తాను చేసిన ప్రయత్నం చిన్నదైనా తెలంగాణ భాషకు, తెలుగు భాషకు ఉపయోగపడితే అదే తనకు గొప్ప గౌరవమని డాక్టర్ సంగనపట్ల నరసయ్య అన్నారు. తెలుగు భాష బతకాలని, తెలంగాణ మాండలికానికి తగిన గుర్తింపు లభించాలని ఆయన ఆకాంక్షించారు. తనను పండితుడిగా భావించి ఆశీర్వదిస్తున్న సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మాండలిక వ్యాకరణం గ్రంథం తెలంగాణ భాషా వైవిధ్యాన్ని, మాండలిక ప్రత్యేకతలను భవిష్యత్ తరాలకు అందించేందుకు దోహదపడుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రంథాలు ఒక శాశ్వతత్వాన్ని పొందుతాయన్నటువంటి ఒక ఆశతో, తెలంగాణ భాష మీద ఉన్న ప్రేమతో, తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉన్న ప్రేమతో, ఉద్యమ కాలం అంటే 1969 కాలం నుంచి కూడా దీని పట్ల ఉన్న అనురాగంతో, దీని అస్తిత్వం కోసం పోరాటాలు చేస్తున్న క్రమంలో ఒక సాహిత్యవేత్తగా నిర్మాణం చేసిన ఈ గ్రంథం తెలంగాణ మాండలిక వ్యాకరణం. తెలంగాణ భాష అనాలే, తెలంగాణ మాండలికం అనొద్దు కూడా కొందరు ఈ మధ్యలో కొంత ఎక్కువగా అతిశయమైనటువంటి మాటలు మాట్లాడారు. కానీ తెలంగాణ మాండలికం తెలుగు భాష యొక్క ఒకానొక భాగం. తెలంగాణ మాండలికంలో కూడా మళ్ళీ తిరిగి 4 మాండలికాలు నేను గుర్తించడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఆ ఒక్కొక్క మాండలికం దృష్టిలో పెట్టుకోకుండా కేవలం సామాన్యమైనటువంటి భాషను మాత్రమే ఉపయోగించాను. చాలా లోతైనటువంటి సామాజికంగా ఉపయోగపడే అంశాలు కూడాను దీంట్లో చెప్పడం జరిగింది. కానీ పండిత భాషలో చెప్తారు. 60 పుస్తకాలకు పైగా పుస్తకావిష్కరణలు చేసుకోగలిగాము. సాహితీవేత్తలకి ఒక వేదిక అనేటువంటి పుస్తక ఆవిష్కరణలకు కానీ, సాహిత్య ప్రసంగాలకు కానీ, సమీక్షలకు కానీ ఉండాలని, సాహిత్యాన్ని మరింత పరివ్యాప్తం చేయాలి, సాహితీవేత్తలకు ప్రోత్సాహకంగా, అదేవిధంగా వాళ్ళకు వెన్నుదండుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సాహిత్యవాదం అనేటువంటి కాసుకొని ఇది మనం క్రమం తప్పకుండా 24 జనవరి నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందనడానికి కారణం ప్రతి సాహిత్యవాదం యొక్క కార్యక్రమంలో వేదిక ముందున్నటువంటి చాలా నిండుగా ఉంటుంది. ఏ కార్యక్రమాలు చూసినా కూడా ఇంత అద్భుతంగా నేను సమావేశం మందిరం అంతా కూడా నిండు ఉండడం అనేటువంటిది మరి మీరు సాహిత్య అకాడమీకి సాహిత్య అకాడమీ మీకు ఇస్తున్నటువంటి మరి మ్యూచువల్ గా చెప్తున్నటువంటి ప్రోత్సాహము, సహకారం ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు